దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మాలు బైబిల్లో 4 బాప్తిస్మాలు ఉన్నాయి. ఈ 4 బాప్తిస్మాలు ఎందుకు మనం పొందుకోవాలో ఆ విషయాన్ని నేను వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. మొట్టమొదటి బాప్తిస్మము నీటి బాప్తిస్మం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఇది పాప క్షమాపణ నిమిత్తమై పొందాల్సిన బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఇది రక్షణ బాప్తిస్మం. ఈ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే మన పాపములు కడిగివేయబడతాయి. తర్వాత రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము క్రీస్తు మరణంలోకి పాతి పెట్టబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మారు మనసు అంటే పాప నిమిత్తమై చనిపోవటం, బాప్తిస్మం అంటే పాప నిమిత్తమై క్రీస్తు మరణపు అనుభవంలోకి మనం పాతి పెట్టబడటం. ఆయన మరణంలో నుంచి పునరుద్ధానంలోనికి తిరిగి లేచిన వారముగా కనిపించే ఒక సాదృశ్యమైన దాన్ని నీటి బాప్తిస్మం మనకి తెలియచేస్తుంది. పాపాలు కడిగి వేసుకోవటం, అలాగే ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందే అనుభవమే ఈ నీటి బాప్తిస్మం. ఇక 2వ బాప్తిస్మము అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఒక విశ్వాసి రక్షణ పొందుతాడు. అతను ఒక విశ్వాసిగా మార్చబడతాడు. అయితే ఈ విశ్వాసి క్రీస్తు శరీరంగా మారడు. క్రీస్తు శరీరం అనే సంఘంలో ఒక అవయవంగా మారాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఖచ్చితంగా పొందాలి. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఒక ఆత్మను పానం చేస్తేనే మనం ఒక్క శరీరం అవుతాం. సంఘానికి వచ్చినంత మాత్రాన మనము క్రీస్తు శరీరంగా పిలువబడం. క్రీస్తు శరీరంలో ఒక అవయవం అవ్వాలంటే మనము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం అనేది ఖచ్చితంగా పొందాలి. రెండవది, ఈ పరిశుద్ధాత్మ ద్వారా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తూ క్రీస్తు పోలికగా మారటం కోసము ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. మూడవది, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం పొందాలి అని రాయబడింది. ఇది కూడా యేసుక్రీస్తే ఇస్తాడు. ఇది శుద్ధి చేసే అగ్ని. పాపపు క్రియలని, మన శరీర సంబంధమైన స్వభావాన్ని కాల్చేది ఈ అగ్ని బాప్తిస్మం. ఈ 4వ బాప్తిస్మం పేరేంటంటే శ్రమల బాప్తిస్మం. మీరు లోకాసు సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో యేసుక్రీస్తు అంటారు, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అంటాడు. అంటే యేసుక్రీస్తు పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది మనం కూడా పొందాలి. ఏంటి ఆ బాప్తిస్మం అంటే శ్రమల ద్వారా సంపూర్ణముగా తండ్రి ఆయన్ని చేసిన వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి నిమిత్తం ప్రభు కొరకు తండ్రి చిత్తం చేయటానికి ఆయన శ్రమ పొందుతున్న అనుభవాన్ని, మరణిస్తున్న అనుభవాన్ని ఆయన బాప్తిస్మంతో పోల్చారు. మనం కూడా యేసుక్రీస్తు కొరకు, ఆయన నామం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసిన వారంగా ఉన్నాము. ఆయన మరణపు అనుభవంలోకి నేను వెళ్ళాలని పౌలు ఎంతో ఆరాటపడినట్లుగా, సంఘాలను కూడా ఆయన మరణపు అనుభవంలోకి వెళ్ళమని హెచ్చరిక చేసేటట్లుగా ఎన్నో వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన రాకడలో ఎత్తబడి నిమిత్తమై ఒక విశ్వాసి నీటి బాప్తిస్మం పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి, తర్వాత అగ్ని బాప్తిస్మం పొందాలి, తర్వాత శ్రమల బాప్తిస్మాలు కూడా పొందాలి. ఆయన ముఖాముఖిగా చూసే భాగ్యం మనకు అనుగ్రహించబడుతుంది.